అంబికకు అంధుడైన శిశువు జన్మించినందున మరల ప్రయత్నించమని వ్యాసుడిని సత్యవతి కోరుతుంది. వ్యాసుడి రూపానికి భయపడిన అంబిక వెళ్ళడానికి తిరస్కరించి సత్యవతికి తెలియకుండా దాసిని ఆమెలా అలంకరించి పంపిస్తుంది. దాసి వ్యాసుడిని చూసి భయపడకుండా ధైర్యంగా ఉన్నందున ఆమెకు సకల గుణ సంపన్నుడైన విదురుడు జన్మిస్తాడు. విదురుడు ఎవరో కాదు, యమధర్మరాజు. యమధర్మరాజు విదురుడిగా ఎందుకు జన్మించాడో తెలుసుకుందాం. ఒకసారి మాండవ్య మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేస్తుండగా కొందరు దొంగలు రాజు వద్ద దొంగిలించిన ఆభరణాలతో తప్పించుకొని వచ్చి మాండవ్యుడి ఆశ్రమం అనుకూల ప్రదేశం అనుకొని ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. రాజు సైనికులు వారి అడుగుజాడలను అనుసరిస్తూ ఆశ్రమానికి వచ్చి తపస్సు చేస్తున్న మాండవ్యుడిని దొంగలు ఇటువైపు వెళ్లడం చూసారా? వారు ఎక్కడికి వెళ్లారు? సమాధానం ఇవ్వండి, మేము పట్టుకుంటాం అని అడుగుతారు. తపస్సులో నిమగ్నమైన ఋషి మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో కొంతమంది పరిచారకులు ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ దొంగిలించబడిన వస్తువులను